మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. శ్రీశైలంలో ఉన్న బ్రహ్మరంకాదేవి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి హైందవ ధర్మ స్థాపన చేయమని ఖడ్గానిచ్చినట్లు ఆ బ్రహ్మరంకాదేవి ఈ భారతదేశంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించమని మన మోడీ గారిని వరుసగా 3 సార్లు దేశానికి ప్రధానమంత్రిగా చేసింది. మోడీ గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ నాకు ఆరాధ్య దైవం అని చెప్పారు. ఈ రోజు భారతదేశంలో సనాతన ధర్మం బతుకుందంటే కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కాపాడింది ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘలులు ధ్వంసం చేసిన దేవాలయాల్ని పునర్నిర్మించింది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ రోజు భారతదేశంలో హిందూ అనేవాడు బతుకున్నారంటే కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘలుల సామ్రాజ్యాన్ని కూలదోసి అఖండ భారతదేశంలో హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ప్రతి ఒక్క హిందూ ఇంట్లో దేవుడి ఫోటోలతో పాటుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఫోటో కూడా ఉండాలి. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు ఛత్రపతి శివాజీ మహారాజ్ కి రుణపడి ఉండాలి. జై శివాజీ, జై భవానీ, జై హింద్.